హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీ అయిన రైతు భరోసా 15,000 రూపాయలను కు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక విషయాలను అయితే వెల్లడించారు. రైతులకు సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఖచ్చితంగా ఇస్తామని, నేరుగా రైతుల ఖాతాలోనే డిపాజిట్ చేస్తామని అన్నారు. దీనికి సంబంధించి విధి విధానాలను ఖరారు చేసుకోవడం కోసం డిసెంబర్ లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి విధి విధానాలను ఖరారు చేస్తామని అన్నారు. కొన్ని రకాల భూములకు లేదా పెద్ద భూముల రైతులకు రైతు భరోసా ఇచ్చే పరిస్థితి లేదంటూ తెలిపారు. ఇప్పుడు ఇవ్వబోయే రైతు భరోసాలో సీలింగ్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు లబ్ధి చేకూర్చడంపై గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా ఆదాయ పన్ను చెల్లించే వారికి సాయం చేయడం కూడా సమంజసమా అని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగానే ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్న రైతులకు లేదా 5 ఎకరాలకు మించి భూములు ఉన్న రైతులకు రైతు భరోసా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు. దీనివల్ల లక్షల్లో అయితే రైతులకు రైతు భరోసా కట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వం రూపొందించే విధి విధానాల్లో సీలింగ్ అమలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 5 లేదా 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి మాత్రమే రైతు భరోసా అందించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. వినియోగంలో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి చెప్తున్నమాట. సాగు చేయని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇవ్వకూడదని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా వానాకాలం, ఖరీఫ్ పంటల నుంచే విడుదల చేస్తామన్న రాష్ట్ర ప్రభుత్వం అప్పటి వరకు రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఖరారు కాకపోవడంతో యాసంగి నుంచి విడుదల చేస్తామని తెలిపింది. రైతు భరోసా పథకం విధి విధానాలను ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా, ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీ నియమించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వం వద్ద నివేదికను సమర్పించిన తర్వాత అసెంబ్లీలో చర్చించి విధి విధానాలను అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రైతు భరోసా పథకంలో తీసుకురాబోయే మార్పుల గురించి రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. చిన్న మధ్య తరహా రైతులకు పథకం మరింత ఉపయోగకరంగా మారుతుందన్న నమ్మకం వ్యక్తమవుతోంది. సో ఈ సంక్రాంతి తర్వాత అయితే ఖచ్చితంగా రైతు భరోసా విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ఉత్సవాల్లో అయితే చెప్పడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని విషయాల కోసం మన వెబ్సైట్ ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వండి.